హాయ్ ఫ్రెండ్స్. మహాభారతంలో ఉన్నతమైన స్థానం పొందిన వ్యక్తి కర్ణుడు. తన వ్యక్తిత్వం, ధర్మం, దానగుణం, స్నేహధర్మంలో మహాభారతంలో ప్రముఖ స్థానాన్ని పొందాడు. కర్ణుడు దుర్వాస మహర్షి కుంతి భోజని కుమార్తె అయిన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్యదేవునికి ఆమె కలిగిన సంతానము. సూర్యుని అంశన సహజ కుండలంతో జన్మించాడు కర్ణుడు. సూర్య తేజస్సుతో ప్రకాశించాడు. కుంతి కర్ణుడిని గంగలో విడిచిపెడితే అతిరథుడు ఇంట రాధేయుడుగా పెరిగాడు. సూతపుత్రుడిగా కర్ణుని జీవితాంతం వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. శకుని సలహాలతో విభేదించిన కర్ణుడు దుర్యోధను కొరకు తన జీవితంను పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అలాంటి వ్యక్తిని కృష్ణుడు చంపమన్నాడు. కానీ ఆయన చనిపోతున్నప్పుడు కృష్ణుడే కంటతడి పెట్టాడంటే అలాంటి వ్యక్తి మనం ఎక్కడా చూడలేం. సో ఆ విషయం ఏమిటి, ఆ సంఘటన ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్ణుడు కోసం కృష్ణుడు కన్నీళ్లు పెట్టుకున్నాడంటే కర్ణుడు ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయి ఉండాలి. అవును, కన్నయ్య యుద్ధంలో మరణంతో పోరాడుతున్న కర్ణుణ్ణి చూసి కన్నీళ్లు పెట్టాడు. కర్ణుడు చేసిన దాన ధర్మాలు అతన్ని మృత్యు దరి చేరకుండా చేశాయి. దీంతో కృష్ణుడు కర్ణుని వద్దకు వెళ్ళి ఒక కోరిక కోరాడు. కర్ణ, నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చెయ్యవా అని అడిగాడు. కర్ణుడు వెంటనే ఏమీ ఆలోచించకుండా తన వద్ద ఉన్న పుణ్యఫలం అంతా కృష్ణుడికి దానం చేశాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడిని తలను తన చేతులతో పట్టుకొని, నీకో వరమిస్తాను, ఏమి కావాలో అడుగు అన్నాడు. అంటే అందుకు కర్ణుడు, నాకు ఇంకో జన్మ వద్దు, ఒకవేళ అలా మళ్ళీ జన్మ ఉంటే అప్పుడు కూడా ఎవరి ఏమడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వాలని అడిగాడు. కర్ణుడు అడిగిన వరం విన్న వెంటనే కృష్ణుడు కళ్ళు కన్నీటి దారలై పొంగాయి. ఇంత మంచి వాడివేంటవయ్యా కర్ణ నువ్వు అని గట్టిగా కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.